హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ని ప్రెస్ చేయండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా, మీరు లైక్ చేయడం వల్ల నా ఛానల్ కొందరికి రీచ్ అవుతుందండి. ఈరోజునైతే బెండకాయ కర్రీ చేయబోతున్నాను. ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. ముందుగా అయితే ఒక 1/2 కిలో బెండకాయలను అయితే తీసుకొని శుభ్రంగా కడిగేసి ఈ విధంగా ముక్కలను అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి ఇంకా ప్యాన్లో ఆయిల్ అయితే వేసుకోవాలండి. కర్రీకి సరిపడా ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం ముందుగా కట్ చేసుకున్న బెండకాయలను అయితే ఇందులో వేసేసుకోవాలండి. ఇందులో వేసేసుకొని కొంచెం బాగా నీళ్ళన్నీ పోయి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఒక 5-10 నిమిషాలు వెయిట్ చేయండి. 5-10 నిమిషాల తర్వాత ఇంక ఇవి ఫ్రై అయిపోయాయండి. పక్కకు తీసేసుకోవాలండి. పక్కకు తీసేసుకొని ఇంకా మొత్తము ఇప్పుడు మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవాలండి. మళ్ళీ ఇప్పుడు ఇదే ఆయిల్లో కొంచెం ఆయిల్ హీటే ఉంది కాబట్టి తాలింపు గింజలండి, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఒక 2 పచ్చిమిర్చి మధ్యలో కట్ చేసుకున్నాను, ఒక ఉల్లిపాయ. ఇప్పుడు ఇందులోనే 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇంకా మొత్తం వేసేసి ఇది బాగా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై అయ్యి దగ్గరకు అయ్యేంత వరకు ఉంచేసుకొని ఇప్పుడు ఇందులో ఫ్రై అయ్యాక మనం ఇందులో టమాటా ప్యూరీని వేసుకోవాలండి. నేను టమాటాలని మిక్సీలోకి అయితే వేసేసుకున్నాను. మీకు ఇష్టం లేని వాళ్ళు కట్ చేసి కూడా వేసేసుకోవచ్చండి. ఇప్పుడు ఇది కూడా కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇది కూడా ఆయిల్ పైకి తేలిపోయింది కదా. ఇప్పుడు ఇందులో స్పైసెస్ యాడ్ చేద్దామండి. 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, కొంచెం స్పైసీనెస్ తక్కువ ఉంటుంది కాబట్టి కాశ్మీరీ లాల్ మిర్చి అండి, ఒక 2 స్పూన్లు గడ్డ పెరుగండి, ఇందులోనే ఉప్పు రుచికి సరిపడా. ఇంకా వీటన్నిటిని బాగా కలిపేసుకోవాలండి. ఒకసారి అయితే మొత్తం కలిపేసుకొని ఇప్పుడైతే ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలండి. 2 మినిట్స్ తర్వాత చూద్దామండి. చూడండి, ఆయిల్ అంతా పైకి తేలిపోయింది. ఇప్పుడైతే నేను ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయలు ఉన్నాయి కదండి, వాటిని అయితే ఇందులో వేసేసుకోవాలండి. ఇంకా ఎప్పుడు రొటీన్గా ఒకటేలాగా కాకుండా ఈ విధంగా వెరైటీగా చేసి అయితే చూడండి. చపాతీలోకి కానీ రైస్లోకి కానీ దేంట్లోకైనా చాలా సూపర్గా ఉంటుందండి. గ్రేవీ తక్కువ ఉంటే కొన్ని వాటర్ అయితే వేసుకోండి. ఇంకా మూత పెట్టేసి ఒక 5-10 నిమిషాలు కుక్ చేసుకుందామండి. ఇంకా మన కూర అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు కొత్తిమీర అయితే యాడ్ చేసుకుందామండి. ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ కూర అనేది రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడైతే సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి. ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని మళ్ళీ కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలండి. కొత్తిమీర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. వేయడం వల్ల టేస్ట్నెస్ అయితే వస్తుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.